తో పట్టుకుంటు ఇంకా మా ఇంటికి బాగా వచ్చింది. మంచి నమ్మకం ఉంది సినిమా మీద. అమ్మవారి దయతో ఈ దయతో ఈ విగ్రహాలు వారాహి విగ్రహాలు ప్రతి ఆల్మోస్ట్ మన 2 రాష్ట్రాల్లో 100 థియేటర్లో పెట్టడం. ఇది యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు ఐడియా. ఇట్స్ ఎ డివోషనల్ పిక్చర్. 35-40 years అమ్మోరు చేశారు. ఇది మళ్ళీ ఈ సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. అండ్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని మనం వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 23 సంవత్సరాలు అయినా వచ్చింది. చాలా సంతోషం ఉంది. సినిమా మనందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ మమ్మల్ని కూడా మేము మంచి సినిమా తీసామనే కాన్ఫిడెన్స్ని హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమా ఇట్స్ అ డివోషనల్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్, డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి. ఈ సెప్టెంబర్ 11th రిలీజ్ అవబోతుందండి. అండ్ ఆల్రెడీ మా సినిమా టీజరు మొన్నే ఒక 4 రోజుల క్రితం రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 1 crore వ్యూస్తో వైరల్ అయింది. మీ దయ వలన, ఆడియన్స్ దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైలర్ కూడా త్వరగా రిలీజ్ అవబోతుందండి. అండ్ అది కూడా సినిమా బాగా వచ్చింది. మంచి నమ్మకం ఉంది సినిమా మీద. అండ్ అమ్మవారి దయతో మీ దయతో మంచి సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ విగ్రహాలు వారాహి విగ్రహాలు ప్రతి ఆల్మోస్ట్ మన 2 రాష్ట్రాల్లో 100 థియేటర్లో పెట్టడం జరిగిందండి. ఈ విగ్రహం ఇది యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ గారు ఐడియా. ఇట్స్ ఎ డివోషనల్ పిక్చర్ కాబట్టి ఇది ఎప్పుడో మన దేవికి చేశారు, అమ్మోర్కి చేశారు లాస్ట్ టైం. అంటే అది ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 35-40 years అమ్మోర్కి చేశారు ఇది. సో ఇది మళ్ళీ ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ తప్పకుండా ఈ సినిమా మాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. అండ్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని మనం ఇప్పుడు యువకుడికి వచ్చాను. యువకుడికి సత్యానికి. సో 2 హిట్ సినిమాలు. సో ఇది కూడా హిట్ సినిమా. సో మీ అందరి ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ఈ సినిమా మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ మమ్మల్ని కూడా మేము ఒక మంచి సినిమా తీసామనే కాన్ఫిడెన్స్ని నిర్వహిస్తుంది. మొన్నే అనగనగా సినిమా వచ్చిందండి. అది స్థాయిలో కూడా వచ్చింది.
జనరల్గా కొంచెం సెలెక్టివ్గానే ఉంటాను అంటే ఇది ఏమంటారంటే కొంచెం కార్తికేయ విరూపాక్ష ఆ మోడ్లో ఉంటుంది. సో అలాంటి ఆ జానరా సినిమాలకి ఒక మంచి ఎడిషన్ అవుతుందని పూర్తి నమ్మకం. నెక్స్ట్ మీ మాస్ కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ దానికి సంబంధించి ఎలా రిలేట్ అవుతుంది సినిమా? దీంట్లో ఫ్యామిలీ పిక్చర్స్ నేను ఫ్యామిలీ అనేది ఈ సినిమాలో కూడా ఉంటుంది. మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమా. కాకుండా సినిమా మొత్తం తెలియకుండా ఒక డివోషనల్ ఆస్పెక్ట్ దాంతోనే మమ్మల్ని ఆకట్టుకుంటుంది. అండ్ యాక్షన్ ఉంది, నేను చెప్పినట్టు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. నా పేరు మీనాక్షి గోస్వామి అండ్ మా మూవీ మహేంద్రగిరి వారాహి చాలా బాగా వచ్చింది. అండ్ మహేంద్రగిరి వారాహి సెప్టెంబర్ 11కి థియేటర్లో వచ్చింది. సో మీరు మీ ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ థియేటర్కి వెళ్ళండి, మూవీ చూడండి. మొట్టమొదటిగా ఈ ప్లేస్లో మా ప్రమోషన్ అనేది విజయనగరం నుంచి స్టార్ట్ చేసాం. విజయనగరం స్టార్ట్ చేయడానికి మొదటి కారణం వచ్చి పడితెల అమ్మవారు. దానికి మొదటి కారణం వచ్చి నేను విజయనగరంలో పుట్టి పెరిగాను. ఇక్కడే పెరిగి నేను మళ్ళీ హైదరాబాద్ సిటీ ఇక్కడ నేను మా అమ్మమ్మ గారు ఊరు ఇక్కడే. పడితెల అమ్మవారు బ్యాక్ సైడ్ కోడిగంట గారు మీద పుట్టాను. సో మొదట ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేసాం. అది విజయనగరం నుంచి అనుకోకుండా స్టార్ట్ అయింది. ఎందుకంటే భోగాపురం మన ఎయిర్పోర్ట్ పక్కనే పడింది. వైజాగ్ అనుకున్నాం, అనుకోకుండా విజయనగరం స్టార్ట్ చేయవలసి వచ్చింది. అంటే ఇది అనుకోకుండా నాకు ఇలాగా డివోషనల్గా కుదిరిన విధంగా మార్నింగ్ నుంచి నేను కొంచెం ఐ ఫీలింగ్ వెరీ ఎమోషనల్. బికాస్ నేను ఇక్కడ అమ్మవారిది అమ్మవారి సినిమా చేస్తూ వారాహి అమ్మవారిది ఇక్కడ మొదట మందిరంలో తెచ్చి పెట్టడం అనేది అద్భుతంగా నేను ఫీల్ అవుతున్నాను. అలానండి ఇదే అద్భుతంగా మా మహేంద్రగిరి వారాహి చాలా మంచి సినిమా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అన్నీ అనుకున్నట్టు అత్యద్భుతంగా కుదిరాయి. సినిమా సెప్టెంబర్ 11th వచ్చినాం. అలానే మన ఉత్తరాంధ్ర విజయనగరం, బొబ్బిలి, రాజాం, శ్రీకాకుళం, రాజువాక, విశాఖపట్నం మొత్తం తిరుగుతూ ప్రతి దగ్గర అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి దగ్గర ఉంటూ ముందుకెళ్తున్నాం. ఈ మొదటి విజయనగరం స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీ.